థ్యాంక్ యూ అన్న. మరి మైనారిటీస్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, చేయాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా వారు వివరంగా తెలియజేస్తూ బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా మైనారిటీస్ మోసం చేస్తుందో కూడా చెప్పినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన ఏఐసిసి అఫీషియల్ స్పోక్స్ మధు యాష్కి గారు కూడా రావడం జరిగింది. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఇప్పుడు అన్న మరి మన జగ్గారెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ యొక్క సమావేశం నిర్వహించాలని చెప్పడం జరిగింది. కానీ ఆజాద్ గారు అనుకోని కార్యాలయం వల్ల ఇప్పుడు షబీర్ అల్లని చెప్పినట్టుగా చాలా మంది చనిపోయి సంతాపసూతంగా నేను రాను, మళ్ళీ వస్తానని చెప్పినా, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా మనోధైర్యాన్ని కల్పించాలని జగ్గారెడ్డి తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహించాలన్న ఆలోచనతో ఎన్ని పనులున్నా వదులుకొని విచ్చేసినటువంటి అన్న మన పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ स्पीच అయిపోయినాక तुम कुछ मत समझो रेहाना, सबको मालूम होना है कि ये सर राजशेखर रेड्डी शब्बीर के साथ साथ तुम डॉक्यूमेंट्री फिल्म जो 1 महीना घूम के करी, तुम्हें पीसीसी प्रेसिडेंट साहब शाल बनाकर रेहाना का उनका भी इस्तेकबाल करेंगे. आपको भी मालूम होना है कि ये लड़की कैसे मेहनत करके डॉक्यूमेंट्री फिल्म सांपा वालों को ने, रीछा वालों को ने, फकीरों को ने, हजामों के पास, धोबियों के पास जाके कैसे फिल्म बनाई. सॉरी, ఇప్పుడు మన పిసిసి అధ్యక్షులు మాట్లాడుతున్నారు కాబట్టి నా మనసులో ఉన్న ఒక్క మాట అన్నకు ఒక్కసారి చెప్పుకుంటాను. అన్న 8 గంటలకు అరెస్ట్ చేసి 11 గంటల వరకు కూడా నాకు సమాచారం తెలియదన్న. ఇలాంటి గతి ఏ తెలంగాణ బిడ్డకు రావద్దన్న. అలాంటి ఆడపడుచుకి ఇలాంటి అన్యాయం జరగకుండా మీరు చూడాలన్న. నాకు ఎందుకంటే చాలా బాధ ఉంది. అట్లనే అరెస్ట్ అయిన 1 గంట రాత్రికి హైదరాబాద్లో ఇంట్లో పోయి బాబుని డోర్ తెప్పించి 4 జరిగిందంట అన్న. 4 కూడా పోలీసులు మఫ్టీలో ఉండి, డ్రెస్ లో కాదు మఫ్టీలో జరిగితే ఈ కాగితాలు అవిది ఇవిది అంటే చిన్న బాబుకి ఏం తెలుస్తుందండి. అందుకే నాకు చాలా బాధ. నాకు బాధ కాదన్న, నాకు భయం కూడా ఉంది. నా కుటుంబాన్ని ఏమి చేస్తానని నాకు నిజంగా భయం వేస్తుందన్న. అన్న తొందరగా బయటికి తీసుకురండి అన్న లోపల నుంచి. దయచేసి నా మాట వినండి. నాకు ఒక్కదానికే కాదు, ఇలాంటిది ఎవరికి జరగొద్దని నాకు చాలా నేను అనుభవిస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. ఈ కర్మ ఎవరికి రావద్దు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.